పాకిస్తాన్ పై భారత్ ఏ క్షణమైనా దాడి చేయొచ్చన్న అంచనాల మధ్య పాక్ మాజీ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్ సంచలన ట్వీట్ చేశారు. రష్యా విక్టరీ డే వేడుకల తర్వాత భారత్ దాడి చేసే అవకాశం ఉందన్నారు. 10-11 తేదీల్లో పాక్పై భారత్ దాడి చేయవచ్చని ఎక్స్లో పేర్కొన్నారు అబ్దుల్ బాసిత్. మే 9న రష్యాలో విక్టరీ డే వేడుకలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉంది. అయితే పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో మోదీ ఈ పర్యటన రద్దు చేసుకున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెళ్తారని ప్రచారం జరిగినా ఆ పర్యటన కూడా రద్దయింది. నిన్న ప్రధాని మోదీకి ఫోన్ చేసిన రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉగ్రవాదంపై పోరులో భారత్కు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో విక్టరీ డే తర్వాత భారత్ దాడి చేయవచ్చన్న అబ్దుల్ బాసిత్ పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. పాకిస్తాన్ పై భారత్ ఏ క్షణమైనా దాడి చేయొచ్చన్న అంచనాల మధ్య పాక్ మాజీ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్ సంచలన ట్వీట్ చేశారు. రష్యా విక్టరీ డే వేడుకల తర్వాత భారత్ దాడి చేసే అవకాశం ఉందన్నారు. 10-11 తేదీల్లో పాక్పై భారత్ దాడి చేయవచ్చని ఎక్స్లో పేర్కొన్నారు అబ్దుల్ బాసిత్. మే 9న రష్యాలో విక్టరీ డే వేడుకలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉంది. అయితే పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో మోదీ ఈ పర్యటన రద్దు చేసుకున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెళ్తారని ప్రచారం జరిగినా ఆ పర్యటన కూడా రద్దయింది. నిన్న ప్రధాని మోదీకి ఫోన్ చేసిన రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉగ్రవాదంపై పోరులో భారత్కు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో విక్టరీ డే తర్వాత భారత్ దాడి చేయవచ్చన్న అబ్దుల్ బాసిత్ పోస్ట్ చర్చనీయాంశంగా మారింది.